సో ఒకసారి మరింత ఎనలైజ్ చేయడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ఈ అంశంపై మాట్లాడిన లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సుకుమార్, కొంతమందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఎంత వరకు తగ్గచ్చు? ఓకే, ఎప్పుడైతే 3800 అన్నారో బాగానే తగ్గింది అనుకున్నారు, కానీ డైరెక్ట్ గా బంగారం మీద ఎఫెక్ట్ కాకుండా ఈ సుంకం రూపంలో ఉండడం వల్ల ఇంకా బంగారం తగ్గుతుందా? వస్తే ఎంత వరకు రావచ్చు? ఓ 10,000 తగ్గచ్చా? దేవి, ముఖ్యంగా మనకి 24 క్యారెట్ గోల్డ్ మీద ఏదైతే కస్టమ్స్ సుంకం తగ్గిందో దీని ప్రభావం రీటైల్గా గోల్డ్ అంటే ఆభరణాలకు వచ్చేసరికి దాదాపు 9 నుండి 10% వరకు ఉంటుంది. అంటే మనం ఏదైతే నిన్న తగ్గుదల చూసామో 3,800 రూపాయల తగ్గుదల చూసామో ఇది మరింత పెరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే దాదాపు 7,000 రూపాయలు కూడా తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న ప్రైజ్ని కంపేర్ చేసి ఎక్సైజ్ మనకి అంటే ఇంపోర్ట్ సుంకం ఏదైతే తగ్గిందో దీన్ని కంపేర్ చేస్తే రాబోయే రోజుల్లో సగటు రీటైల్గా మనం కొనే ఆభరణాల విలువ దాదాపు నిన్న ఆల్మోస్ట్ తగ్గినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మరో 5 to 6% వరకు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఇన్ దాట్ కేస్ ఒకవేళ 7,000 వరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్. సో ఇప్పటి వరకు అంత ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మాత్రం ఒకవేళ సరాసరి ఒక 7,000 వరకు తగ్గచ్చు అనే సూచనలు అయితే అందుతున్నాయి.